హాయ్ వెల్కమ్ టు యోయో టీవీ. ఆమె 2 సార్లు ఎంపీ. ఉత్తరాంధ్ర సమస్యల మీద పార్లమెంటు వేదికగా గలమెత్తారు. అనేక సమస్యలను పరిష్కరించారు. ఒకనాడు ఉత్తరాంధ్రలో రైల్వే ట్రాకులకు గేట్లు ఉండేవి కావు. అలా ఎంతో మంది మరణిస్తూ ఉండేవారు. ఆ విషయాన్ని కేంద్రం దృష్టికి తెచ్చి రైల్వే గేట్లు పెట్టించి ఎందరో ప్రాణాలు కాపాడిన నేతగా పేరు తెచ్చుకున్నారు. విశాఖ సమస్యలను ఆనాడు ఆమె ప్రస్తావించారు. ఉత్తరాంధ్రలో పుట్టి పెరిగిన ఆమెకు ఈ ప్రాంతం సమస్యలు ఏంటో తెలుసు. వాటికి పరిష్కారం ఎలాగో కూడా తెలుసు. అందుకే ఆమె ఈసారి ఘనత వహించిన విశాఖ నుంచి వైసీపీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తనకు ఈసారి ఛాన్స్ ఇస్తే ఉత్తరాంధ్రను మరింతగా అభివృద్ధి పథంలో నడిపిస్తాను అని అంటున్నారు. నిజానికి చూస్తే వైసీపీ ప్రభుత్వం ఉత్తరాంధ్ర మీద దృష్టి పెట్టింది. విశాఖను రాజధానిగా చేసుకుని పాలిస్తామని చెబుతోంది. విశాఖ ఆసియా ఖండంలోనే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మెగా సిటీ. సీవే, రోడ్వే, రైల్వే, ఎయిర్వే కనెక్టివిటీ ఉన్న విశాఖ మీద అందరి చూపు ఉంది. దానికి ప్రభుత్వం దన్ను ఉంటే విశాఖ గ్లోబల్ సిటీ కావడం అన్నది చాలా ఈజీ. రాబో రోజుల్లో విశాఖ రాజధాని కావడం తథ్యమని సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే 1కి 10 సార్లు ప్రతి వేదిక మీద చెప్పుకొని వస్తున్నారు. దాంతో ఈ మాట ఇది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక చూస్తే కనుక ఈ ఒక్క మాటతో విశాఖపట్నంపై గ్లోబల్ మార్కెట్ దృష్టి పడిందని అంటున్నారు. దీంతో పెట్టుబడులు ఆటోమేటిక్గా వాటంతటవే వస్తాయని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వచ్చిన కంపెనీలకు ప్రభుత్వం తరపు నుంచి మౌలిక సౌకర్యాలు కల్పించేందుకు వైసీపీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తిగా సిద్ధం చేసి పెట్టింది. ఇలాంటి సమయంలో విశాఖపట్నం ఎంపీగా వైసీపీ అభ్యర్థి బొత్స ఝాన్సీని గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండటమే కాదు, సమస్యలపై పార్లమెంటులో ప్రస్తావించి వాటిని పరిష్కరించడంలో చొరవ చూపిస్తారనే భావం ప్రజల్లోకి వచ్చింది. విశాఖ ఎంపీ అంటే అది ఎంతో పవర్ఫుల్ పోస్ట్. ఆ పదవిలోకి వచ్చే వారికి అనుభవం ఉండాలి. ఆ పదవిని మోసే నేర్పు, ఓర్పు ఉండాలి. అలా అన్నీ ఉన్న బొత్స ఝాన్సీ లక్ష్మి సరైన అభ్యర్థిగా సరైన సమయంలో పోటీకి దిగారు. విశాఖ అన్నది ఉత్తరాంధ్రకే గేట్వే లాంటిది. విశాఖ కనుక బ్రహ్మాండంగా అభివృద్ధి చెందితే ఇతర జిల్లాలు బాగుపడతాయి. పైగా విశాఖ ఎంపీ అంటే కేవలం విశాఖ గురించే కాదు, ఉత్తరాంధ్ర గురించి తెలిసి ఉండాలి. అలా చూస్తే కనుక ఉత్తరాంధ్రలో సమస్యలు, వెనుకబాటుతనం వీటన్నింటిపై బొత్స ఝాన్సీకి ఎంతో అవగాహన ఉంది. ఇలా ప్రజాసేవలో తరిస్తూ ప్రజల కోసం పోరాడుతూ ఇప్పటికే 2 సార్లు ఎంపీగా తనను తాను రుజువు చేసుకున్న బొత్స ఝాన్సీ లక్ష్మి మళ్ళీ గెలిపించుకోవాలి, విశాఖని రాజధానిగా చేసి అభివృద్ధిగా చేసుకోవాలి అనే నినాదం ప్రజల్లోకి వెళ్ళింది. దీంతో విశాఖ ఎంపీగా ఆమె గెలుపు తథ్యమని తేలిపోయింది.